చేయాలండి. మాకు ఈ ప్రేరేపణ వచ్చింది, మేము చేసేయాలి. ఏమంటున్నారంట? ప్రేరేపణ వస్తే చేసేస్తే పడేది ఎవరు? కీడులో మనమే. అవునా కదా? చెప్పండి. రాగానే చేసేయటం కాదు, కానీ నీవు దేవునికి భయపడి వినయ ప్రవక్తన ఒకవేళ మనలో ఉంటే, మనము దేవుని ఎదుట పాదాన్ని వేసి మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడే చక్కని జవాబును మనకు దయచేయగలిగిన దేవుడు. చూడండి, ఇక్కడ ఏలియా మరి ఆహాబు రాజు ఎప్పుడైతే ఒకరి పొలం మీద ఆశపడ్డాడో, ఆ ద్రాక్ష తోట మీద, అది తన సొంతము చేసుకోవాలని ఒక కన్ను చూపు ఎప్పుడైతే పడిందో, మరి ఆహాబు రాజు భార్య ప్రేరేపణ చేత ఏమైపోడంట? కీడులో పడిపోయింది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడుతున్నది. ఏది ఉత్తమమైనదో, ఏది అనుకూలమైనదో, ఏ మార్గము మంచిదో, ఏ మార్గములో వెళ్తే నీకు దేవునితో నువ్వు నడవగలుగుతావో, ఆ మార్గములో నువ్వు